నెక్స్ట్ డే ఇది నేనైతే దిల్షునార్ మొత్తం తిరిగేసి వచ్చినుండే. అసలు పెళ్లి రేపు అనే వరకు కూడా షాపింగ్ చేసిన. ఏం షాపింగ్ చేసినో అర్థం కాలేదు. వచ్చే వరకు లైట్స్ అవన్నీ వేసినవి ఉన్నాయి ఇంటికి. మా తమ్ముడు అయితే గోరెంటాక్ కావాలన్నాడు. సో గోరెంటాక్ తీసుకొచ్చి మిక్సీ పట్టినుండే. ఈవినింగ్ వెళ్ళి గోరెంటాక్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిన నేను. సో మిక్సీ పట్టి పెట్టిరు నేను వచ్చే వరకు. మా తమ్ముడు ఏమన్నాడంటే ప్లాస్టర్స్ వేస్తే కొంచెం ఈవెన్గా వస్తుంది, నువ్వు కూడా ఆల్రెడీ డిజైన్ వేసుకున్నావు కదా పాడైపోతుంది అన్నాడు. సో 2 వేళ్ళకి ప్లాస్టర్స్ వేసిన, నా వేళ్ళకి వేసుకున్నా, మా తమ్ముడు వేళ్ళకి వేసేసిన. ఇంతకుముందు నేను చూపిస్తున్నా కదా అది వచ్చేసి మా తమ్ముడు ఫోటో, దాంతోనే సర్కిల్ గీసిన నేను. అంటే 1 రూపీ కాయిన్ 2 రూపీ కాయిన్తో గీద్దామంటే చిన్నగా అయిపోతుంది, కొంచెం వేరే ఏదైనా తీసుకుంటే పెద్దగా అయిపోతుంది. సో ఇదైతే ఎవరో గిఫ్ట్ ఇచ్చారో దాంతో గీసిన, చాలా మంచి వచ్చింది సర్కిల్ అయితే. సో 2 సైడ్స్ సర్కిల్ పెట్టేసేసి దాని చుట్టూ చుక్కలు పెట్టిన. ఆ చుక్కలు మాత్రం మెహందీతోనే పెట్టిన, ఎందుకంటే గోరెంటాక్ తోటి అంతే ఈవెన్గా చుక్కలు పెట్టడానికి అయితే రాదు. సో నెక్స్ట్ కిందికి వచ్చేసినాం. కింద హల్దీ డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అప్పుడే. ఇక్కడ డిన్నర్ కూడా అయిపోతుంది మామయ్య వాళ్ళది. మా తన్నుకి యశుకి అయితే నేనే పెట్టిన డిజైన్, చాలా బాగా వచ్చింది. ఇదేమో బయట డెకరేట్ చేసి లోపల తీసుకొచ్చి పెడతారనుకుంటా. ఆయన ఇంకా స్టార్ట్ చేసిండు ఇప్పుడే. ఆల్మోస్ట్ అప్పటికి 1 అయింది అనుకుంటా. అసలు పెళ్ళి అంటేనే హడావిడి కదా, ఎవరి గోళలో వాళ్ళు ఉన్నారు, ఎవరిని పిలిచినా పలకట్లేదు, ఎవరి లొల్లి వాళ్ళకు ఉంది. అంత లేట్ నైట్ అవుతున్నా కానీ ఏంది నెక్స్ట్ ఏంటి ప్రిపరేషన్ అన్నట్టు ఆలోచిస్తున్నాము అందరము. సో మా యశు మా తమ్ముని ఒకటే పిలుస్తుంది మెహందీ చూపించమని, చూపించేసి వెళ్ళిండు. సో ఇది వచ్చేసి ఓవరాల్గా ఇది 3 అవుతుంది అనుకుంటా, 3 o'clock. ఇంకా ఆయన ఫ్లవర్స్ గుచ్చుతున్నాడు దానికి. మా పిన్ని వాళ్ళకి మెహందీ డిజైన్ ఒకటి నేర్పించినుండే, అంటే కాయిన్తోని పెట్టడం యూట్యూబ్లో చూసి నేర్పించిన. సో నేర్పించిందే తడవు, వాళ్ళైతే అదే పెట్టుకున్నారు చేతులకి, 2 చేతులకి డిజైన్ వేసుకున్నారు. ఇంకా నాకైతే లెఫ్ట్ హ్యాండ్కి ఒకదానికి వేసుకున్నా, రైట్ హ్యాండ్కి వేసుకోలే అని చెప్పేసి మా తమ్ముడు వేసిండు. వేసింది వీడియో అయితే లేదు కానీ వేసిన తర్వాత వీడియో తీసిన, అదైతే చూపిస్తాను నేను మీకు. ఇది వచ్చేసి ఇల్లు ఓవరాల్ లుక్ వచ్చేసి ఇట్లుంది. మేము వచ్చేసి హల్దీ వచ్చేసి పార్కింగ్లోనే పెట్టేసుకుని ఉండే, సరిపోతుంది స్పేస్ అని చెప్పేసి. బయట పెట్టుకుంటే మొత్తం అంతా మొత్తం రోడ్డుకు ఉంటుంది అనమాట ఇల్లు, మెయిన్ రోడ్కి. అందుకనే పార్కింగ్లో డెకరేట్ చేయమని చెప్పినాము. సో డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ 50% వరకు కంప్లీట్ అయిపోయింది. చెప్పి సాగమాగం చేసి పిచ్చి గీతలు ఏం తీస్తున్నావు? సప్నక్క నువ్వు పెట్టుకున్న పిచ్చి గీతల కంటే నయం తెలుసా? రమేష్ వేసింది. ఇది రమేష్ అన్నట్లే, అమ్మని కూడా ఇది దూరంగా ఇది రమేష్ వేసింది, మా తమ్ముడు వేసింది.